గుడ్ మార్నింగ్. టుడే క్లాస్కి వెళ్ళే ముందు మన కొటేషన్, నవ్వింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, యూ మోస్ట్ అప్లై. విల్లింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, యూ మోస్ట్ డూ. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక లక్ష్యం అంటే నువ్వు ఇప్పుడు నీకు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఇప్పుడు రాయవలసిన క్లాసులు 3-4 ఉన్నాయనుకో, మీరు ఆ 3-4 క్లాసులు రాయకుండా నేను రాసేద్దరే తర్వాత అనుకుంటే మాత్రం ఏమవుదు. మీరు ఎప్పుడైనా ఒక అవ్వాలి, ఒక పని చేయాలన్నప్పుడు దానికి తగిన విధానాలు తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మీ ప్రాధాన్యత ఉంటుంది అనమాట. మీరు ఎవరైతే మీరు ఒక దాన్ని అనుకునే దాని లక్ష్యంగా సాధన సంకల్పంతో ముందుకెళ్తారో అలా లైఫ్లో జీవితంలో అనుకున్న స్థాయికి వెళ్తారో. కష్టం అనేది మనిషి జీవితంలో సహజం. ఎందుకంటే కష్టం మన మనుషులు అనేది సంఘజీవి లాంటి వాళ్ళు మనం. అంటే కష్టాన్ని ఫేస్ చేయకుండా ఎవరో ఏది సాధించలేరు. కష్టం ప్రతి దాంట్లో ఉంటుంది. ఎవరైతే ముందుగా కష్టపడతారో వాళ్ళు లైఫ్లో తర్వాత ఫ్యూచర్లో సుఖంగా ఉంటారనమాట. ఓకే గాయస్, మన క్లాస్కి వెళ్తారు. తర్వాత చూసుకుంటే అంటే చీత. ఈ చీత అన్నది ఏంటంటే ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే అంతరించిపోయింది అనమాట మనకి ఈ చిరుత అనేది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఆఫ్రికా నుంచి కొన్ని చిరుతలు తెచ్చి మన ఇండియాలోనే ప్రొడ్యూస్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు చిరుత అనేది కూడా ఇండియాలో పెంచుతారని చెప్పి కొన్ని చిరుతలు తీసుకొచ్చి ఉంచారనమాట పెంచడానికి. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తారు. ఓకే, ఇప్పుడు కొత్త విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని ఏంటంటే మనం ముందు ఆల్రెడీ అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కొంచెం అప్డేట్ నేర్చుకుందారు. ఓకే, మొత్తం ఒకసారి స్లైడ్ అంతా ఒకసారి చూసుకుందాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి కొంచెం అంటే ఇప్పుడు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. ఇది కొత్త విధానం కొన్ని సవాళ్ళని. అంటే ఏంటంటే మనకి మామూలుగా ఎడ్యుకేషన్ అనేది ఎలా ఎవల్యూషన్ అవుతూ వచ్చిందో చూసుకుందారు. మనకి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పి అందరికీ కూడా విద్య అందాలని చెప్పి 1948-49లో మన వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం జరిగిందనమాట. తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పి 1952-53లో వేయడం జరిగింది. 1952-53లో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ వేశారు. తర్వాత ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పి 1964-66లో ఎడ్యుకేషన్లో ఏమేమి ఉండాలి అంటే అన్ని దేశాల్లో ఎడ్యుకేషన్ వేరేలా ఉందో మన ఎడ్యుకేషన్ కూడా కొంచెం రూపురేఖలు మార్చి మన వాళ్ళందరూ కూడా స్కిల్ ఉండాలని చెప్పి 1964-66 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను డిఎస్ కతూరి కమిటీ అని చెప్పి వేయడం జరిగింది 1964-66లో. అప్పుడు ఎడ్యుకేషన్ పాలసీలో మనకి ఇతను కోడ్ కూడా ఏమి ఇచ్చాడు మీరు కామెంట్లో పెట్టండి. నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మొట్టమొదటి కోడ్ ఇతను ఇచ్చాడు. అంటే ఇప్పుడు 10th క్లాస్ ఉంది, ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది, ఆ కోడ్ మీరు కామెంట్లో పెట్టండి. ఓకే, మీద క్వశ్చన్ తర్వాత నేషనల్ పాలసీ ఎడ్యుకేషన్ అంటే ఇందులో రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి మళ్ళీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని వేయడం జరిగింది. ఇది 1968లో దీన్ని వేసారనమాట. తర్వాత పార్టీ 2 అమెండ్మెంట్ అంటే 42వ రాజ్యాంగ సవరణ చేసి 1976లో ఎడ్యుకేషన్ కన్క్లూషన్ వేయడం జరిగింది అనమాట. కన్క్లూషన్ లిస్ట్ అంటే ఇప్పుడు స్టేట్కి సెంట్రల్కి కూడా విద్యలో రైట్స్ ఉంటాయి అన్నమాట, అధికారాలు ఉంటాయి. అంటే ఇటు అదే విద్యలో అన్నది సెంట్రల్లో చేయొచ్చు, స్టేటు అధికారులు అంటే కొత్త మార్పులు చేయొచ్చు అనమాట. ఎప్పుడు చేశారు ఇది 42వ రాజ్యాంగ సవరణ చేశారనమాట. తర్వాత చూసుకుంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఇది 1986లో తీసుకురావడం జరిగింది. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986లో తీసుకురావడం జరిగింది. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, దీన్ని 1986లో మోడిఫై చేసి 1992లో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొచ్చారనమాట. అంటే ఎడ్యుకేషన్లో అవేర్నెస్ తీసుకురావడం, రిఫార్మ్స్ తీసుకురావడం అనే ఉద్దేశంతో. తర్వాత చూసుకుంటే ఏంటంటే టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, తర్వాత టీఆర్ కస్తూరి రంగన్ కమిటీ వేసారు ఇందులో. అంటే ఏంటంటే ఎడ్యుకేషన్లో మన ఎడ్యుకేషన్ ఎందుకు వెనకబడి ఉంది, మనకి ఏంటంటే ఇండెక్స్లో చూసుకుంటే చాలా వెనకబడి ఉంది అనమాట ఎడ్యుకేషన్లో. మీకు క్వశ్చన్ ఏంటంటే టాప్ ఇంటర్నేషనల్గా యూనివర్సిటీసు కాలేజెస్ 5 పెట్టండి క్వశ్చన్లో. టాప్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఏదైతే ఎక్కువగా ఉన్నాయో అవి టాప్, అందులో మన ఇండియా ఏమేమి ఉన్నాయి. ఓకే, అంటే టాప్ 5లో ఉన్నాయి, అందులో మన ఇండియా ర్యాంకు ఏ స్థానంలో ఉందో 2 పెట్టండి. ఓకే, మనకి ఏంటంటే లాస్ట్గా మొన్న రీసెంట్గా చేసిన కమిటీలు సుబ్రహ్మణ్యం కమిటీ అండ్ కస్తూరి కమిటీ, ఈ 2 ఇచ్చిన రిఫార్మ్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. ఇందులో కొన్ని సవాళ్ళు ఉన్నాయి, అంటే ఎదుర్కొనే ఛాలెంజెస్ అవి ఏంటో ఇప్పుడు చూసుకుందారు. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఎర్లీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి తీసుకురావాలనుకున్న 2030 కల్లా గోల్ అనమాట మనకి. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 4 ఏం చెప్తుంది అంటే మనకి ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. అందులో ఏంటంటే 2030 కల్లా మనం అందరికీ పిల్లలకి చదువుని అందించాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఎర్లీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని చెప్పి దీన్ని తీసుకొచ్చారన్నమాట. తర్వాత అటెండెన్స్ అంటే 2025 కలాగా లర్నింగ్ అంటే మ్యాథ్స్ మొత్తం ప్రతి వ్యక్తి కూడా అవేర్నెస్ మ్యాథ్స్ మీద, నెంబర్ సిస్టమ్ మీద మొత్తం అంతా ప్రతి వ్యక్తికి ఇంకా వచ్చేలా 2025 కల్లా ఇండియాలో ప్రతి ఒక్కరికి కూడా మ్యాథ్స్ మినిమం రావాలని చెప్పి గోల్ పెట్టుకున్నారు. తర్వాత వచ్చి 100%, తర్వాత సెకండరీ లెవెల్ 2030 కల్లా 100% ఫ్రీ స్కూల్ టు సెకండరీ లెవెల్లో తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు మనకి 2 టైప్స్ ఉంటుంది. ప్రాథమిక విద్య అంటే బోర్డు స్కూల్, సెకండరీ విద్య అంటే ఇప్పుడు 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నత విద్య లేదా సెకండరీ అంటారనమాట. ఈ సెకండరీ మీరు కామెంట్లో ఇంకో క్వశ్చన్ పెట్టండి. ఎస్ఎస్సి ఫుల్ ఫామ్
అంటే 10th క్లాస్లో ఉంటుంది కదా ఎస్ఎస్సి, దాని ఫుల్ ఫామ్ కూడా పెట్టండి. అంటే మనకి ఏంటంటే 5వ తరగతి వరకు ఉన్నదని బోర్డు స్కూలు, 5వ తరగతి నుంచి దాటి ఉన్నదని ఉన్నత స్కూల్ లేదా ఎస్ఎస్సి అంటారు అనమాట. అంటే సెకండరీ లెవెల్ బై 2030 కల్లా దీన్ని పెట్టుకోవడం జరిగింది టార్గెట్ని. తర్వాత చూసుకుంటే బ్రింగ్ బ్యాక్ టు 2 కోట్ల స్కూల్ చిల్డ్రన్స్, అంటే ఏంటంటే బ్రింగ్ అంటే 2 కోట్ల చిల్డ్రన్స్ని ఇందులో తీసుకురావడం జరగాలని చెప్పి పెట్టుకున్నారు. తర్వాత వచ్చేసి టీచర్ టు బీ ప్రొపైర్, అంటే 2023 కల్లా ప్రతి టీచర్ కూడా పిల్లలకి ఎలా నేర్పాలి ఏంటి అవన్నీ కూడా దీంట్లో తీసుకురావడం జరిగిందనమాట. తర్వాత ఇంక్లూజివ్ ఎక్విప్మెంట్ ఎడ్యుకేషన్, అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క స్కూల్లో బాత్రూమ్లు సరిగ్గా లేవు, తర్వాత ఇంకొకటి వచ్చి బాత్రూమ్లు ఉంటే అక్కడ ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు, అంటే ఇప్పుడు బోర్డు సరిగ్గా లేవు, తర్వాత చాక్ పీసులని ఇవన్నీ కొరత, టీచర్ల కొరత, ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ కూడా అందరూ కూడా అన్నిటికీ సరిపోవాలని చెప్పి 2030 కల్లా మనం వీటిని అధిగమించాలని చెప్పి అనుకున్నారు. చూడు 2030కి ఉన్న గోల్ అన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్తో లింక్ అయి ఉంటాయి. తర్వాత వచ్చి బోర్డ్ ఎగ్జామ్స్, అంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ చాలా కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు, తర్వాత వచ్చి ఏఐడి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అంటే 1, 2, 3 కాదు, ఒక 10-15 ఉన్నాయి ఎడ్యుకేషన్ కంట్రోల్ చేసేది. ఇందులో ఏమీ సరిగ్గా లేవు. నేను మన ముందు క్లాస్లో చెప్పాను, ముందు క్లాస్లో ఏం చెప్పాను, టోటల్గా 3 తీసుకొస్తారు. లాక్ ఒకటే, మెడిసిన్ ఒకటే, మిగతా అన్నిటికి ఒక బోర్డు, అలా 3 బోర్డులు తీసుకొస్తారని చెప్పాను కదా. అవి కూడా ఏంటంటే కామెంట్లో రాసి పెట్టండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దేశ విద్యా సంస్థ ప్రణాళిక చేతలు పెట్టింది. అంటే ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ అన్నది చాలా బాగుంది, కానీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే చాలా యూజ్ అమౌంట్ అవుద్ది అనమాట. అంటే ఇప్పుడు జీడిపిలో ఇప్పుడు ఖర్చు పెట్టేది 1.28% ఎంత ఖర్చు పెడుతున్నారు, కానీ ఏంటంటే సుమారుగా ఇప్పుడు 6% అవుతుంది అనమాట. కానీ ఇంత యూజ్గా ఇంప్లిమెంట్ చేస్తే మన ఇండియా అనేది చాలా డెవలప్డ్ అవుద్ది అనమాట. కానీ ఏం జరుగుతుందో ఏంటో మనం తర్వాత చూద్దాం. ప్రాథమిక ఉన్నత విద్య తీరుతెన్నును వ్యవస్థగతంగా శిక్షణ పరంగా సమూలంగా మార్చేయాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అంటే దీని ఆశయం, దీని లక్ష్యం ఏంటంటే ప్రాథమిక అంటే బోర్డు స్కూలు, ఉన్నత విద్య తీరుతెన్నులు మార్చాలనే సంకల్పంతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా 8 అంశాలను ప్రధానంగా గుర్తించారంట. అందులో ఒకటి వచ్చి పాఠశాల విద్య, ప్రాథమిక విద్య, అంటే ఫస్ట్ నెంబర్ 1 వచ్చి ఉన్నత విద్య అండ్ బోర్డు స్కూల్ విద్య. ఇది ప్రతి ఒక్కరికి అందాలి, అంటే 1 నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి. తర్వాత వచ్చి బడులో మౌలిక వసతులు అండ్ వనరులు, అంటే రిసోర్స్ ప్రతి స్కూల్లో ప్రతిదిగా ఉండాలన్నమాట. బోర్డు ఉండాలి, టీవీ ఉండాలి. మనం ఇలా చూసుకుంటే అంటే అమెరికాలో 13 మందికి ఒక టీచర్ ఉంటారు, జపాన్లో 12 మందికి ఒక టీచర్ ఉంటారు, కానీ మన ఇండియా వచ్చేసరికి 30-40 మందికి ఒక టీచర్ మాత్రమే ఉంటారు. అంటే మన ఇండియా అంత వెనకబడి ఉంది, ఇవన్నీ కూడా తీసుకురావాలని. తర్వాత విద్యార్థి సమగ్ర అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి అంటే ఏంటంటే ప్రతి విద్యార్థిని కూడా, అంటే ఇప్పుడు ప్రతి విద్యార్థి వెనకబడి ఉండడం, ఆ విద్యార్థులు ఏంటి లోటుపాట్లు, అతను ఎందుకు అలా వెనకున్నాడో తెలుసుకుని ఆ విద్యార్థిని ముందుకు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం. తర్వాత వచ్చి సమ్మిళిత తత్వం కూడా, అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. అంటే ప్రతి వ్యక్తిలో ఇంక్లూజివ్, అంటే అడిషనల్ పాయింట్లు ఒకటి అకాడమిక్ చదువులే కాదు, మనకి అవుట్కమ్స్ కూడా అతనికి నేర్పించాలన్నమాట, నైతిక విలువలు అనేలాగా. తర్వాత వచ్చి మదింపు పద్ధతులు, అంటే ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చదివినప్పుడు టోటల్గా ఏం తెలుసుకున్నాడు ఏంటి మదింపు పద్ధతులు. తర్వాత వచ్చేసి 6 పాఠ్య ప్రణాళిక బోధన చట్టం, అంటే ఏంటంటే పాఠ్య ప్రణాళిక బోధన చట్టం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా లెసన్ నేర్చుకున్నాడు అనుకో, ఆ లెసన్ బట్టి ఏమి నేర్చుకున్నాడు ఏంటి, సమాజంలో ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా ఇది 6. తర్వాత వచ్చి 7 ఉపాధ్యాయ నియామకాలు బోధన విద్య, అంటే ఉపాధ్యాయుని ఎలా నియమించాలి, అతనికి స్కిల్ ఉందా లేదా. ఇప్పుడు రీసెంట్గా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో డెట్టో తీసేయడం జరిగింది. మొత్తం ఎవరైనా చేయాలి బీఈడీ చేసిన తర్వాత టీచర్ ట్రైనింగ్కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఉపాధ్యాయుల నియమాలు బోధన విద్య. తర్వాత వచ్చి ప్రభుత్వ విభాగాల వ్యవస్థ సంస్థలు, ఇప్పుడు చెప్పాను కదా ప్రభుత్వ ఎన్ని కంట్రోల్ చేస్తున్నా అన్ని కంట్రోల్ని కూడా సమానంగా ఎట్లా అండి. మీకు 8 వచ్చేసి 8 చూసుకోండి, మళ్ళీ ఒకసారి ర్యాపిడ్గా చెప్తాను. 1 పాఠశాల విద్య ప్రాథమిక విద్య, 2 బడిలో మౌలిక వసతులు వనరులు అంటే రిసోర్సెస్, తర్వాత విద్యార్థి సమగ్రాభివృద్ధి అంటే సెల్ఫ్ మోటివేషన్ తీసుకురావడం విద్యార్థిలో, తర్వాత సమ్మిళిత తత్వం అంటే ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకురావడం, 5 మదింపు పద్ధతులు, 6 వచ్చి పాఠ్య ప్రణాళిక బోధన చట్టం అంటే ప్రతి ఒక్కటి కూడా లెసన్ అర్థమయ్యేటట్టు చెప్పడం, ఎల్ఈడి టీవీలు యూజ్ చేయడం, న్యాచురల్గా చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లెసన్ చెప్తున్నారు ఏంటి, ఆట బొమ్మల కోసం చెప్తున్నారు, ఆ బొమ్మను తీసుకొచ్చి ఉంచడం అలాగనమాట. తర్వాత వచ్చి ఇప్పుడు చాలా వరకు ఎల్ఈడి టీవీల ద్వారా డిజిటల్గా వైపు ఇండియా మొగ్గు చూపుతుంది. అలాంటితే ఇప్పుడు ఒక లెసన్ చెప్తాడు ఆ ఎల్ఈడీలో చూపించడం, ఏదన్నా అంటే ఇప్పుడు పులి దగ్గర చూపించడం అంటే కష్టంగానే కొన్ని ఆటల దగ్గర చూపించడం ఈజీ కదా అలా అనమాట. తర్వాత ఉపాధ్యాయ నియామకాల బోధన విద్య, తర్వాత వచ్చి అంటే ఏ ఉపాధ్యాయుని ఎలా ఉండాలి. ఒకప్పుడు మ్యాథ్స్ మాస్టర్ ఉన్నారంటే ఆడు రిజర్వేషన్లో వచ్చేసి తర్వాత నేర్చుకోకపోతే కదా అతనికి ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చి అతనికి చెప్పగలిగితే స్థాయిని పెంచి అతనికి మళ్ళీ 2-3 మంత్స్, అంటే ఇది నా ఒపీనియన్. ఒక టీచర్కి ప్రతి సంవత్సరం కూడా టెస్ట్ పెట్టాలి, అంటే అతను ఆ సబ్జెక్ట్ మీద అవగాహనతో ఉన్నాడా తగ్గిపోతున్నాడు అనేది నా ఒపీనియన్ అనమాట. దాన్ని కూడా తీసుకొస్తే ఒక టీచరు ఎప్పటికప్పుడు తను అప్డేట్ చేసుకుంటూ చెప్తుంటాడు అనమాట. తర్వాత వచ్చి ప్రభుత్వ విభాగాలు వ్యవస్థలు సంస్థలు అంటే కంట్రోలింగ్ అనే సంస్థలు ఎక్కువ కాకుండా తక్కువ వచ్చేలా చూడడం అనమాట. తర్వాత ఈ కీలక అంశాల్లో సమూల ప్రవర్తన తెచ్చేందుకు వీలుగా విద్యపై గణనీయంగా నిధులు ఇచ్చింది.
అంటే ఎక్కువ చెప్పాను కదా, జీడీపీలో 6% అవుతుంది సుమారుగా దీనికని. తద్వారా స్థూల నమోదు నిష్పత్తి గ్రాస్ ఎన్విరాన్మెంట్ రేషియో 2035 నాటికి 50% అన్నా పెంచాలన్నదే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే ఏంటంటే ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా అవన్నీ ఏంటంటే మనకి ఇంగ్లీష్లో ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. ఓకే ఓకే, మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఇందాక తెలుగులో చెప్పాను కదా, ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న చూసుకోండి. ఒకసారి స్లైడ్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఛాలెంజెస్ ఏమన్నా అంటే ఇక్కడ మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 2020 కల్లా నమోదైన బోలోనా కన్వెన్షన్ అని చెప్పి ఒకటి చేసుకున్నాం. ఇది మనం యూరోప్ నుంచి తీసుకోవడం జరిగింది. బోలోనా కన్వెన్షన్ అంటే ఐరోపా దేశాల్లో ఉన్నత విద్యను ప్రమాణించడానికి, అంటే రిఫార్మ్ తీసుకురావడానికి, వాళ్ళ స్థాయిని పెంచడానికి కుదుర్చుకున్న ఏర్పాటు. దాన్ని బట్టి మనం ఇండియా కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. అక్కడ ఏంటంటే దేశం ఎంత పాపులేషన్ ఉంటారో అక్కడ మన ఇండియా కూడా అంతే పాపులేషన్ ఉంటుంది అనమాట. మన ఇండియాలో స్టేట్లు కూడా అంతే పాపులేషన్ ఉంటాయి, కాకపోతే మన స్టేట్లు వాళ్ళ కంట్రీస్ అనమాట. ఓకే, అర్థమైందంటే మన స్టేటు ఈక్వల్ టు వాళ్ళ కంట్రీ అనమాట ఆడ యూరోప్లో. అందుకని చెప్పి రెండు కూడా ఎడ్యుకేషన్ పాలసీలు ఒకేలా ఉంటాయి. తర్వాత మొట్టమొదటి సవాల్ వచ్చేసి ఇక్కడ 2035 నాటికి స్థూల నమోదు నిష్పత్తి గ్రాస్ ఎన్విరాన్మెంట్ రేషియో అంటారు దీన్ని 50% చేర్చడమే మన ఛాలెంజ్ అనమాట. ఇంతటి భారీ లక్ష్య సాధనకు అపరమైన వనరులు అవసరం. ఎందుకు ఛాలెంజ్ అంటే ఇంత ఇంప్లిమెంట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండాలి. డిజిటల్గా ఓపెన్గా కూడా చదివే స్థాయిని తీసుకొస్తానన్నారు. అంటే ఒక పని చేసే వ్యక్తి కూడా దీన్ని సద్వినియోగం చేసుకునేలా దీన్ని తయారు చేయడం జరిగింది. ఒకవేళ ఇది నిజంగా ఇంప్లిమెంట్ అయితే మన దేశం సస్యశ్యామలంగా తయారవుద్ది. ఓకే, తర్వాత ఇంత భారీ లక్ష్య సాధనకు అపరమైన వనరులు అవసరం అవుతాయి. ఈ స్థాయిలో ప్రాథమిక విద్యకు మౌలిక వసతులు కల్పించడం తలకు మించిన భారం కాదా? అన్ని నిధులను ఎక్కడి నుంచి సమకరిస్తారు? దీనికి స్పష్టమైన వ్యూహం ఉన్నట్లు అనిపించడం లేదు. అది నా ఒపీనియన్ అనమాట. తర్వాత చూసుకుంటే ఆన్లైన్ దూర విద్య అంటే ఏంటంటే ఆన్లైన్ ద్వారా దూర విద్య అంటే ఎక్కడన్నా సరే నువ్వు చదువుకుండే స్థాయిని తీసుకొస్తానంటున్నారు. తర్వాత దీనికి ఏంటంటే మోకాన్ అంటే ఒక స్కీమ్ అనమాట. మొసస్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అంటే ఒక సిస్టమ్ తీసుకొస్తారు. ఇప్పుడు మనకి ఇందిరాగాంధీ ఓపెన్ ఎడ్యుకేషనల్ ఎలా ఉందో, తర్వాత ఏంటంటే దీన్ని తీసుకొచ్చారు మాసు ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. అంటే ఏంటంటే ఇప్పుడు బయట ఉండి ఏదైనా పని చేస్తా జాబ్ చేసుకుంటే ఖాళీ టైంలో ఇన్నేసి క్లాసు మనం ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాసిచ్చు అనమాట. ఇప్పుడు చాలామంది ఇందులో మనకు ఇప్పటికే ఉన్నాయి, కానీ దాని మీద ఇంకా డిజిటల్గా తీసుకొస్తున్నారు దీన్ని. తర్వాత తరహా పద్ధతిలో బీసీఆర్ని 50% పెంచాలని, అంటే గ్రాస్ ఎన్విరాన్మెంట్ రేషియోని 50% చేర్చడంలో కీలకమని విధాన పత్రంలో పేర్కొన్నారు. తర్వాత ఎప్పని అనువైన కోర్సులు వైపే మొగ్గు చూపే గుణం జాతీయ నూతన విద్యా విధానంలో అంతరంగంగా ఉన్న మరో బలహీనత. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఎప్పని లేటి ఎవరన్నా చదువుకోవచ్చు, ఆన్లైన్ అన్నా చేయొచ్చు అన్నారు, కానీ ఎంతవరకు చేయగలరు? ఎగ్జామ్ పెడతారు ఆన్లైన్లో, అతను చూసి రాస్తున్నాడా చూడకుండా రాస్తున్నాడా ఇవన్నీ కూడా మనకి ఛాలెంజెస్ అనమాట. అంటే మనకి న్యూస్ పేపర్కి ఇవ్వడం ఇంతవరకు ఇచ్చారు, కానీ ఎలా చేస్తారు ఏంటి ఇంప్లిమెంటు మనం ఫ్యూచర్లో చూడాలన్నమాట. మన ఉన్నత విద్యలో ఇప్పటికీ అత్యంత మాత్రంగా ఉన్న పరిశోధన అభివృద్ధి అవకాశాల్లో ఈ పరిణామం దెబ్బతీసే ప్రమాదం ఉంది. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేదు మనకి. ఇప్పటికి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మనం 0.69% ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ అమెరికా, జపాన్ వచ్చి 6%, 3%, 5%, 8%, 10%, 11% కూడా ఖర్చు పెట్టే కంట్రీస్ ఉన్నాయి. కానీ ఏంటంటే మనం ఎప్పుడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగా చేస్తామో అప్పుడు మన ఇండియా ఇంకా మనం ఉన్నత స్థాయికి వెళ్తామని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత 5 ఇక 4 ఏళ్ళ డిగ్రీ కోర్సు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 4 ఏళ్ళ డిగ్రీ కోర్సు ఉంది కదా, దాన్ని ఫస్ట్ ఇయర్ చేస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తారండి, సెకండ్ ఇయర్ చేస్తే సర్టిఫికేట్, థర్డ్ ఇయర్ ఇలా చేయడం వల్ల ఏంటంటే లాసెస్ ఏముందంటే ఫస్ట్ ఇయర్ చదివిన అబ్బాయి ఇప్పుడు నార్మల్గా ఒక వ్యక్తి ఏమనుకుంటాడు డిగ్రీ చదివి ఆపేద్దరు అనుకుంటాడు, ఎందుకంటే లాస్ట్లోకి చదువుతాడు. అలా కాకుండా ఫస్ట్ ఇయర్ చదివితే ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తాడు, అడ్వాంటేజే. కానీ అతను లాస్ట్లోకి చదవడం అనమాట, ఎందుకంటే డిగ్రీ సర్టిఫికేట్ ఫస్ట్ ఇయర్ ఉంది కాబట్టి ఆ సర్టిఫికేట్ అతని దగ్గర ఉండిపోద్ది. అందుకని చెప్పి కొంచెం అది కూడా మనం ఫేస్ చేయాల్సిందే. ఒక ఎడారి పొడిగింపున వల్ల విద్యా వ్యయం మరింత పెరుగుతుంది. తర్వాత వచ్చి మధ్యతరగతి ప్రజలకు ఇది అసన్నిపాతం. అంటే మధ్యతరగతులు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మన ఇండియా ఏంటంటే ఫెడరలిజం అర్థమైందా. ఫెడరలిజంలో ఇప్పుడు యూరప్ అన్నది వేరే కంట్రీస్ అయ్యి అక్కడ ఏంటంటే ఫెడరలిజం కాదు, మన ఇండియా ఫెడరలిజం ఉంటుంది. అంటే ప్రతి స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అధికారాలకి ఇవ్వాలి, వాళ్ళకి కొన్ని రైట్స్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి సెంట్రల్. మనది ఫెడరలిజం కాదు. ఫెడరలిజం అంటే సమైక్య, అంటే ఇద్దరుగా అనుగుణంగా చేసుకోవడమే సమైక్య అన్నది. కానీ ఇక్కడ డిజిటల్ వైపు వెళ్తున్నారో మరి ఎలా ఉంటుంది అన్నది మనం ముందు చూడాలన్నమాట ఫ్యూచర్లో. ఇప్పుడు చూసుకుంటే 1 ఇయర్ సర్టిఫికేట్, 2 ఇయర్ అడ్వాన్స్డ్ డిప్లొమా, థర్డ్ ఇయర్ ఏమో బ్యాచిలర్ డిగ్రీ, 4th ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ విత్ రీసెర్చ్. అంటే ఇలా 4 సర్టిఫికేట్లు ఇస్తారు. ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ మామూలుగా ఫస్ట్ చదివిన 1 ఇయర్ సర్టిఫికేట్ ఇస్తారు. 2 ఇయర్ పూర్తి చేసిన అడ్వాన్స్ డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. 3 ఇయర్స్ అయితే బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. 4 ఇయర్స్ అయితే రీసెర్చ్ అనేది కూడా ఎక్స్ట్రాగా ఎడిషన్గా కలిపి బ్యాచిలర్ డిగ్రీ విత్ రీసెర్చ్ అని చెప్పి ఇస్తారనమాట. మనకి ఏంటంటే ఈ 4 ఉంటే మనం మంచిగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు 4 ప్రతి వ్యక్తి చదువుతాడంటే చెప్పలేము, ఎందుకంటే ఇయర్ సర్టిఫికేట్ ఆ ఇయర్ ఇచ్చేయడం వల్ల. ఓకే,
చూసాం కదా మనకి ఈ దీని మీద వేసిన కమిటీ 2 గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి స్లైడ్ వెనక్కి వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్. ఇప్పుడు ఏం చేయాలంటే దేశ విద్యా వ్యవస్థను నూతన అవసరాలకు సవాలు అనుగుణంగా సంస్కరించాలని విషయాల్లో మరో మాట లేదు. అంటే విద్యను రిఫార్మ్స్ తీసుకురావడం చాలా అవసరం మనకి. అంటే విద్యలో ఏంటంటే చాలా వరకు మనకి రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎందుకంటే మనం విద్యలో చాలా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ స్కూల్లో ఎలా ఉన్నారంటే అంత బట్టి వాళ్ళు ఏంటంటే ఒక టేబుల్ని లైన్గా చెప్పేమంటే అక్కడ గడగడగడని చెప్పేస్తారు, కానీ ఏంటంటే మధ్యలో అడిగితే చెప్పలేరు. అదే మనకు వచ్చిన ప్రాబ్లం. అంటే బట్టి విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇందులో ఏంటంటే వీళ్ళ తప్పులే కాదు, మెయిన్ చూసుకుంటే ఇంటికాడ పేరెంట్స్ది అండ్ టీచర్స్ది. ఈ పేరెంట్స్ టీచర్స్ ఎప్పుడైతే మారుతారో అప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్ అన్నవాడు చేంజ్ అవుతాడు అనమాట. ఇప్పుడు ఒక 6th క్లాస్ స్టూడెంట్కి బయట బ్యాడ్ వల్గర్ మాటల్లో పెద్ద అవగాహన వచ్చేస్తుంది. వాళ్ళతో మనం మాట్లాడలేకపోతున్నాం. ఏదైనా చిన్నదంటే వాళ్ళు ఏం మాట్లాడతారని భయం వేస్తుంది. అది ఎప్పుడైతే మాని కొంచెం స్కిల్ వైపు టీచర్స్ రూపుదిద్దుతారో, వాళ్ళ పేరెంట్స్ బేగా వాళ్ళ మీద అవేర్నెస్ తీసుకొస్తారో అప్పుడు మన ఇండియా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి లక్ష్యాలు చెప్పట్లేదు టీచర్లు. అంటే ఇలా చదివితే ఇది అవ్వాలి, ఇలా చదివితే ఇది అవుతారు, మీరు ఇప్పుడు నుంచి ఉండాలి, ఒక అబ్దుల్ కలాంలో ఉండాలి. కొంచెం మందిని ఇంట్రొడ్యూస్ చేసి కొంతప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఉన్నారంటే కలెక్టర్ని పిలవడం, వాళ్ళని దగ్గరికి ఏదైనా మాట్లాడడం, లేకపోతే గ్రూప్ 2 ఆఫీస్ని వెళ్ళడం, లేకపోతే ఒక తహసీల్దార్ని వెళ్ళడం, ఈ చదివితే ఇలాగా అలా పిల్లలకి అవగాహన కల్పిస్తే వాళ్ళకి అవేర్నెస్ పెరిగి ఇలా అవుతే ఇలా సేవ చేస్తాం. ఒక భగత్ సింగ్ ఎంత కష్టపడ్డాడో, ఒక మహాత్మా గాంధీ ఇండిపెండెన్స్ కోసం ఎంత అహింసా మార్గాన్ని తీసుకురావడం అంటే మామూలు ఇష్యూ కాదు. మార్టిన్ లూథర్ కింగ్, ఇంకా చాలామంది ఎక్సెట్రా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఎప్పుడైనా స్టూడెంట్స్కి మనం ఏం చెప్తే తింటారు. వాళ్ళ బ్రెయిన్ ఏంటంటే 10th క్లాస్ వరకు చాలా స్పాట్గా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ యాక్టివ్గా పనిచేసినప్పుడు టీచర్లు అన్న వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకోకుండా వాళ్ళు 2 hours చెప్తే చాలు నా పీరియడ్ అయిపోద్ది అనుకుని చెప్పుకుని వెళ్ళిపోవడం వల్ల స్కూల్లో స్టూడెంట్ కూడా ఈ 2 hours ఏదో ఊపి కడితే స్కూల్ అయిపోద్ది. ఇలాగ మధ్యాహ్నం 2 hours, తర్వాత మధ్యాహ్నం 4 hours, పొద్దున్న 4 hours ఉంటే ఇలాగ ఓపికన పెడితే అయిపోద్ది అని స్టూడెంట్ అనుకున్నది ఏదో టీచర్ కొడతాడు అనుకుని చదవడం, తన కోసం చదవకుండా ఇలా ఉండడం లేదంటే చాలా. ఇప్పుడు మనకి స్కూల్లో చూసుకుంటే ఒక్క స్కూల్లో చూసుకుంటే ఇలాగ 80% మంది ఇలాగ ఉన్నారు. ఏదో 20%, 5%, 10% మాత్రమే మనకి ఈ చదువు మనకు ఉపయోగపడుతుంది, ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకుంటే భవిష్యత్తులో మనతో థింకింగ్ చేసి వాళ్ళు ఉన్నారు. అదేంటంటే అక్కడక్కడ కొంతమంది గైడెన్స్ దొరకడం వల్ల ఇలాగ టీచర్ మారి పేరెంట్స్ మారితే లైఫ్లో బాగుంటుంది. గారం అన్నది పేరెంట్స్తో, గారం అన్నది స్టూడెంట్ని తొక్కేద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే రిజర్వేషన్ బేస్డ్. ఇప్పుడు రిజర్వేషన్ ఉంది. మధ్యప్రదేశ్ రీసెంట్గా ఒక రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఎందుకు రిజర్వేషన్ తీసుకొచ్చిందంటే ఎలక్షన్ కాలంలో రిజర్వేషన్ తీసుకొచ్చింది అనమాట. ఈ రిజర్వేషన్ ఎంతలో తొక్కేద్దంటే మనిషి జీవితాన్ని చాలా వరకు తొక్కేద్ది అనమాట. ఇప్పుడు రిజర్వేషన్ చూసుకుంటే ఏం తీసుకొచ్చిందంటే రిజర్వేషన్ ఇప్పుడు ఎవరైతే మధ్యప్రదేశ్లో పుట్టారో వాళ్ళకే రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మధ్యప్రదేశ్ చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే దీన్ని సుప్రీంకోర్టులో సవాల్గా ఇసిరారనమాట. ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్లో తీసుకొచ్చిన బర్త్ అంటే ఎవరైతే మధ్యప్రదేశ్లో పుట్టారో వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఆ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఒక పార్టీ చెప్పడం జరిగింది. ఇలా ఈ పార్టీ చెప్పడం వల్ల ఎలక్షన్లో ఇప్పుడు భర్త అంటే మధ్యప్రదేశ్లో ఎవరైతే పుట్టారో వాళ్ళకే రిజర్వేషన్ కల్పితే మిగతా వాళ్ళు అయిపోతారు రీజనల్గా ఉన్న వాళ్ళు అని చెప్పేసి కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వ్యతిరేకంగా ఎగనిస్ట్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగనిస్ట్గా చూసుకుంటే మనకి ఇప్పుడు తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ మనకి ఆర్టికల్ 16 ఏం చెప్తుంది, 16(1) ఏం చెప్తుందంటే మనకి ప్రతి ఒక్కరూ ఉద్యోగాల్లో రిజర్వేషన్లో సమానులు, ఈక్వాలిటీ, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పడం. కానీ ఏంటంటే దానికి ఎగనిస్ట్గా చేస్తున్నారు కదా, ఓన్లీ అక్కడ పుట్టిన మాత్రమే రిజర్వేషన్ ఇస్తానన్నారు. ఓకే, 2 చూసుకుంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ మనకి ఆర్టికల్ 1లో వచ్చేసి అందరికీ సమానంగా ఇవ్వాలని చెప్తుంది. ఆర్టికల్ 2లో ప్రొహిబిషన్ అన్నది ఉండకూడదు, నిషేధం అన్నది ప్రతి ఒక్కరికి సమానంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు 16(2)లో మనకి ఉద్యోగాల్లో తర్వాత ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఇక్కడ ఓకే ఆర్టికల్ 16(1) ఏం చెప్తుందంటే ఈక్వల్ టు ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. 16 Clause 2 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే ఎవరిని కూడా డిస్క్రిమినేషన్ చేయొద్దు జాబుల్లో అని చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దానికి ప్రేవర్గా ఏమి ఉన్నాయో ఐ పోస్టులు కూడా చూద్దాం మనం. ఆర్టికల్ 16(3) ఏం చెప్తుందంటే రీజనల్ జాబులు ఇవ్వమంటుంది. కానీ ఏంటంటే ఇది కోర్టు అన్నదే ఇది తీర్పుని అంగీకరించదు. ఎందుకంటే ఇది చాలా వరకు మంచిది కాదు. ఎందుకంటే భర్త ఎవరైతే అక్కడ పుట్టారో వాళ్ళకే జాబులు ఇస్తే మరి రీజనల్గా ఉన్న వాళ్ళు దెబ్బ అయిపోతారు కదా. ఇది ఏంటంటే చాలా స్టేట్లో గొడవలో తీయడానికి దారితీస్తుంది. దీనికి ఏంటంటే నాకు తెలిసి కోర్టు యాక్సెప్ట్ చేయదు అనమాట. తర్వాత వచ్చి అదర్ లూపుల్స్
అంటే ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్రలో మాత్రమే ఏంటంటే అక్కడ ఎవరైతే మరాఠీలు ఉన్నారో అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగని చెప్పి ప్రతి స్టేట్లో ఇంప్లిమెంట్ అవుతుందంటే ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. అది కూడా మనకి లూప్ పూల్స్ అనమాట. తర్వాత చూసుకుంటే రైట్ఫుల్ ఎలికేషన్ ఆఫ్ ద రిసోర్స్. ఇప్పుడు ఏంటంటే రీసోర్స్ కూడా సరైన మద్దతులో లేవు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఏమైందంటే మనకి ఇండియాలోనే జయి అనే రిజర్వేషన్ ఉద్యమాలు జరిగినప్పుడు కూడా ఏంటంటే రీజనల్గా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది అనమాట కోర్టు. తర్వాత ఏంటంటే స్టాప్ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పినట్టు చెప్తే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు రీజనల్గా ఇస్తాం, మా స్టేట్లో మా వాళ్ళు తినడానికి రైట్ ఉంటుంది కానీ బయట వాళ్ళకి ఎందుకు ఉంటుంది అని చెప్పి వీళ్ళు అంగీకరిస్తున్నారు అనమాట. బయట వాళ్ళు ఎలా ఉంటారో మాకే రిజర్వేషన్లు ఇచ్చుకుంటాం మేమని. కానీ ఏంటంటే కోర్టు వీటిని అంగీకరించదు. ఎందుకంటే ఏంటంటే అందరూ సమానమే. ఇప్పుడు ఏ స్టేట్లో అన్నా ఒకటే, సెంట్రల్ జాబులు ఉంటాయి, స్టేట్ జాబులు ఉంటాయి, అన్ని జాబులు ఉంటాయి, అందరికీ ఈక్వల్గా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం కేసులు చూస్తారు. సుప్రీంకోర్టు పాత కేసులు చూస్తే డిస్టికేషన్ బిట్వీన్ ద డిమిసియల్ స్టేటస్ అండ్ ద ప్లేస్ ఆఫ్ బర్త్. అంటే ఏంటంటే ఇప్పుడు వేరే స్టేట్లో వచ్చి ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఒక 6 సంవత్సరాలు ఉన్నారు అనుకో, అక్కడ లోకల్ అయిపోతారు అనమాట. ఇప్పుడు తెలంగాణలోని చాలా మంది ఏంటంటే బయట నుంచి ఇప్పుడు ఏపీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఉన్నారు. వాళ్ళు 6 సంవత్సరాలు ఉంటే అక్కడ వాళ్ళు లోకాలిటీ వస్తుంది అనమాట. వాళ్ళకి అక్కడ వాళ్ళకి కూడా రిజర్వేషన్ వస్తుంది అనమాట. అలాగే ఏంటంటే మరి ఇప్పుడు ఎవరు పుట్టిన వాళ్ళకి ఇచ్చారనుకో వీళ్ళంతా ఏమైపోతారో మామూలుగా వీళ్ళకి నష్టం జరిగిపోద్ది కదా, భంగం కలిగింది కదా వీళ్ళకి. ఎందుకంటే 6 సంవత్సరాలు దాటే ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ స్టేటస్ వచ్చేవాళ్ళు. మధ్యప్రదేశ్ స్టేటస్ కానీ రాకపోతే మరి రిజర్వేషన్లు అన్నీ పోతాయి కదా. అందుకని చెప్పేసి ఏంటంటే రెండేళ్ళకి డిమిషన్లు. దీనికి చూసుకుంటే ఏంటంటే సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఏంటంటే డిపి జోషి వర్సెస్ మధ్య భారత్ కేసులోని 1955లో ఏం చెప్పిందంటే ఎవరైతే పుట్టారో వాళ్ళకి కాకుండా బయట నుంచి వచ్చిన కూడా జాబుల్లో రిజర్వేషన్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇంకా చూసుకుంటే 2019లో అలహాబాద్ హైకోర్టు 2019లో ఏం చెప్పిందంటే నివాసం ఉన్నోళ్ళు జాబులకి ఎలిజిబిలిటీయే, భర్త పుట్టినోళ్ళకి కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చి 2002లో కైలాష్ చంద్ శర్మ వర్సెస్ రాజస్థాన్ అని చెప్పేసి స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అని చెప్పి అక్కడ కేసు ఒకటి వచ్చింది 2002లో. కైలాష్ చంద్ శర్మ వర్సెస్ రాజస్థాన్ స్టేటు. ఆ కేసులో కూడా ఏం చెప్పిందంటే రీజనల్గా ఉన్న వాళ్ళకి ఎవరో జాబు ఇవ్వకూడదు. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, డిమిషియల్గా జాబ్ పర్పస్ ఉండాలి, ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఇవ్వడం జరగదు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వే పర్పట్టు. ఏం చేయాలంటే ఏ పర్పట్టు ఇప్పుడు పుట్టిన వాళ్ళకి కాకుండా ఎవరైతే ఉన్నారో ఎక్కువ సంవత్సరాలు పెట్టి నుంచి ఒక స్టేట్లో వాళ్ళకి కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆర్టికల్ 16(1), ఆర్టికల్ 16(2) ఏం చెప్తుంది, మొత్తం ఈక్వాలిటీ, ప్రొహిబిషన్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ వాటి గురించి చెప్తుంది. అందుకని చెప్పేసి మనం ఏంటంటే పుట్టిన వాళ్ళకే కాకుండా వీటి అక్కడ జీవించే వాళ్ళకి కూడా డిమిషనల్కి కూడా మనం జాబ్ ఇప్పించాలని ఏ ఫార్వర్డ్లో రాసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఒక్క నిమిషం. నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మనకి పిఎం కేర్స్ అని చెప్పేసి మనకి కరోనా వచ్చే ముందు ఏంటంటే ఫండ్ అని చెప్పి కొత్తగా నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. పిఎం కేర్స్ ఎవరైనా దీంట్లోనే డబ్బులు డొనేట్ చేయొచ్చు అని. దీనికి ఏంటంటే చాలా డబ్బులు వస్తున్నాయి అన్నమాట. దీనికి ఇప్పుడు మనకి ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఏంటంటే 2,000 కోట్లు సుమారుగా ఇవ్వడం జరిగింది. కానీ ఏంటంటే దీంట్లోనంటే నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే ఈ ఫండ్ ఇది ప్రైవేట్ ఫండ్, ఇది గవర్నమెంట్ ఫండ్ కాదు కదా, దీన్ని కాగలకు తీసుకురాము, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకురామని చెప్తున్నారు. కానీ మీరు చూడండి ఒకసారి మనకి పిఎం కేర్స్కి బోలంత డబ్బు వస్తుంది, ఎలా ఖర్చు పెట్టారు కూడా చెప్పకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాప్లో తీసుకురాలేదు, కాకు కూడా దాని డేటాని తీసుకుని రైట్ ఇవ్వలేదు. ఇలా అవడం ఏమవుద్ది, వాళ్ళ డబ్బు దేనికి ఇస్తారో దేనికి వచ్చి పెడతారో కూడా తెలియదు. మనకి ఏంటంటే రీసెంట్గా చూసుకుంటే 150 కోట్లు రైల్వే లైన్కి ఇచ్చారు. కానీ కరోనా టైంలో ఒక్క రైలు కూడా పనిచేయలేదు, ఒక్క రైలు కూడా వేయలేదు. జనాలు అందరికీ అలా వెళ్ళి ఆడిపోతుంటే ఏదో 2 రోజులు 3 రోజులు చెప్పి వేసారు. కానీ ఇది 150 కోట్లు పౌండేది ఈ ప్రధానమంత్రి కేర్స్ ద్వారా రైల్వేలకి ఇవ్వడం జరిగింది 150 కోట్లు. కానీ కరోనా టైంలో ఒక ట్రైన్ కూడా తిరగడం లేదు. ఏంటి ఖర్చు ఎక్కువైపోతుంది, తక్కువైపోతుంది, డిస్టెంట్గా కూర్చోబెట్టాలని చెప్పేసి. కానీ ఎంత ఉందో చూడండి నరేంద్ర మోడీ గారు. ఇది ఎప్పుడైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లోకి కాకులకు తీసుకొస్తారో అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనమాట. దీన్ని బట్టి ఏంటంటే ఇది ప్రైవేట్ ఫండ్ అంటున్నారో, గవర్నమెంట్కి సంబంధం లేదంటున్నారో, సుప్రీంకోర్టుకి ఏంటంటే ఒక అతను పిల్ దాఖలు చేయడం అన్నమాట. ఫిల్ ఫామ్ మీరు కామెంట్లో పెట్టండి. PIL పిల్. ఈ పిల్లు దాఖలు చేయాలన్నమాట. ఈ పిల్లు దాఖలు చేసినప్పుడు ఏమైందని సుప్రీంకోర్టు మేము దాన్ని చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోకి ఇతను తీసుకురండి, దీన్ని ప్రధానమంత్రి కేర్ని అని చెప్పి పిఎం కేర్ చెప్పడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది వేరు, ఇది వేరే పర్పస్ మీద ఏర్పాటు చేయబడింది, ఇది వేరే పర్పస్ మీద ఏర్పాటు చేయబడింది, దీన్ని ఎలా తీసుకురాము, అదేంటంటే ప్రైవేట్ ఫండ్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పడం జరిగిందనమాట. దీన్ని కాగులకు తీసుకురాలేము, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకురాలేము అని చెప్పడం జరిగింది. తర్వాత కొంచెం మనం డెప్త్ చూసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ట్రస్ట్, అకౌంటబిలిటీ ప్రజలకి దేని మీద అయితే ఉంటుందో అది బాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రధానమంత్రి ఈ ప్రైమ్ మినిస్టర్ కేర్స్ అన్నది ఏంటంటే
ఇందులో రాకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లోకి రాకపోతే తర్వాత వచ్చి కాకు కూడా దీనికి రైట్ ఇవ్వకపోతే అంత డబ్బు ఏం చేస్తున్నారు అసలు ఎవరు ఖర్చు పెడుతున్నారు ఇది పొలిటికల్గా ఖర్చు పెడుతున్నారు లేకపోతే మన దేశం కోసం ఖర్చు పెడుతున్నారు దీనికి కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు అనమాట. మీరే చూడండి రైల్వేకి 150 కోట్లు ఇస్తే వాళ్ళు ఏం చేశారు అసలు అసలు 150 కోట్లు ఎందుకు ఇచ్చింది రైల్వేకి ఇదంతా కూడా మనకి తెలియాల్సి ఉంది. తర్వాత ఇంట్రడక్షన్ చూసుకుంటే మనకి ఏంటంటే మీ ఆల్రెడీ మనకు చెప్పిన ఇంట్రడక్షన్. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ అతను ఎందుకు ఫిల్అప్ చేయడంటే ఇది ప్రధానమంత్రి కేర్ ఫండ్ అన్నది ఏంటంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్లో తీసుకురండి, లేకపోతే ఏంటంటే మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని చెప్పి ఒకటి ఉంది దాంట్లో కన్నా కలపండి, దీంట్లోకి కలపకపోతే ఇది ఏంటంటే దీనికి ఎంత అమౌంట్ వస్తుందో ఎంత దీన్ని ఖర్చు పెడుతున్నారో ట్రాన్స్పరెన్సీ ఉండదో అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. అతను ఫిల్ కూడా దాఖలు చేయడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది కూడా మీకు ఇందాక చెప్పాను నేను. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే ఇండివిజువల్ కన్నా కంట్రిబ్యూటెడ్ టు అంటే ఏంటంటే ఇప్పుడు మనం అది అక్కడికి అయిపోయిన తర్వాత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్లో చూసుకుంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు వరకు ఇది ఎవరన్నా దీనికి అమౌంట్ ఫండ్ దానం చేయొచ్చా లేకపోతే ఎవరన్నా దీనికి ఆస్తి రాయొచ్చా అంటే రాయొచ్చు. మనకి ఇందులో ఏంటంటే సెక్షన్ 46 క్లాస్ 1 ఉందన్నమాట. నువ్వు అనేరో 100 రూపాయలు వేయాలనుకున్నా 50 రూపాయలు ఎంత అని చేయొచ్చు అనమాట. 46 క్లాస్ 1 ప్రకారం ప్రతి వ్యక్తి ఇండివిజువల్గా కూడా దీనికి ఫండ్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం మీకు క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్లో దీనికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు చేశారు మీరు కామెంట్లో పెట్టండి హీరో. ఓకే, తర్వాత వచ్చేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ దీన్ని తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే ఇది గైడ్లైన్స్ ఇస్తుంది అనమాట. నేషనల్ డిజాస్టర్ జరిగినప్పుడు ఎలా ఉండాలి దీని సర్క్యులేషన్ ఎలా ఉంటుంది మొత్తం అంతా దీన్ని. ఓకే, దీనికి మరి అంతవరకు తెలుసుకుంటే సరిపోతే రిస్క్ రెడ్యూషన్ ఎలా ఉంటుంది, మనం ఏంటంటే ఒక ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలాంటి అవేర్నెస్ తెచ్చుకోవాలి అని మొత్తం అంతా కూడా ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లానింగ్లు మొత్తం అంతా గైడ్లైన్స్ ఇస్తే ఫ్రేమ్వర్క్ డిజాస్టర్ డైరెక్షన్స్ మొత్తం అంతా కూడా మొత్తం అన్నీ ఉంటాయి ఇందులో. ఓకే, మీరు అంతవరకు తెలుసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే దాని నేషనల్ క్యాన్సర్ రిజిస్టర్ ప్రోగ్రామ్ దీన్ని ఒక ఉదాహరణ తీసుకొచ్చారు మేడం. నేషనల్ క్యాన్సర్ రిజిస్టర్ ప్రోగ్రామ్ ఇందులో ఏంటంటే ఈ ప్రోగ్రాంలో చూస్తే ఏంటంటే ఏం తెలిసింది అంటే 27% టొబాకో వల్ల 27% సంవత్సరం చచ్చిపోతున్నారంట మన ఇండియాలో. ఒక్క టొబాకో వల్ల 3.7 lakh కంట్రిబ్యూటెడ్ క్యాన్సర్ బర్డెన్ అంటే ఏంటంటే 3,70,000 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారంట ప్రతి సంవత్సరానికి మన ఇండియాలో చూసుకుంటే. ఇప్పుడు దాన్ని తగ్గించాలని చెప్పేసి ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ ఇన్ఫర్మేటిక్ అండ్ రీసెర్చ్ చెప్పడం జరిగిందనమాట. మనకేంటంటే మీరు చూసుకోండి NCDIR హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో మీరు కామెంట్లో పెట్టండి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్ కామెంట్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇది ఎంత తెలియదంటే మనకి 1,00,000 మందికి 269 మంది బాయ్స్ 219 మంది గర్ల్స్ చచ్చిపోతున్నారు టొబాకో నవ్వడం వల్ల. అంటే గర్ల్స్ కూడా ఎక్కువగా నవ్వుతున్నారనమాట ఈ టొబాకోని. 219 మంది గర్ల్స్ 269 మంది బాయ్స్ చచ్చిపోతున్నారంట ఈ టొబాకో వల్ల. 1,00,000 మంది చూసుకుంటే అంటే ఎంతలో ఉందో మీరు చూసుకోండి. మనం 136 కోట్లు ఉన్నారు సుమారుగా. అంటే 1,00,000కే మొత్తం మీద సుమారుగా 500 మంది చచ్చిపోతున్నారు సుమారుగా 1,00,000కే. అంటే 136 కోట్ల మందికి ఎంతమంది చచ్చిపోతున్నారు మీరే చూసుకోండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇందులో ఎక్కువగా టొబాకో మిజోరం రాష్ట్రంలో బాగా టొబాకో ఓన్లీ చనిపోవడం వాళ్ళు ఉన్నారో తక్కువగా మహారాష్ట్రలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వరల్డ్ హ్యూమనిటేరియన్ డే అంటే వరల్డ్లో మనకు హ్యూమనిటేరియన్ అంటే మానవత్వం డే అని చెప్పి రోజు చేసుకుంటాం అంటారు. ఆగస్టు 19 చేసుకుంటాం. ఇది ఏంటంటే 2003 నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి ఏంటంటే ఇరాక్లో ఏమైందంటే మానవత్వాన్ని అక్కడ చంపేశారు. అంటే దారుణంగా మానవత్వం చెప్పి చాలామందిని చంపేయడం జరిగింది. అప్పటి నుంచి ఏంటంటే వరల్డ్ అన్నదే మానవత్వం రోజు అని చెప్పి హ్యూమనిటేరియన్ డే అని చెప్పి మనకి ఆగస్టు 19 చేసుకోవడం జరిగింది అనమాట. జనరల్ అసెంబ్లీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే దీని ఈ థీమ్ అన్నది మీరు ప్రతిదానికి ఇంపార్టెంట్ అనమాట. రియల్ లైఫ్ హీరోస్ అని చెప్పి వాళ్ళకి మానవత్వంగా చంపారు కదా వాళ్ళకి వాళ్ళ కోసం చెప్పి ఈ థీమ్ని పెట్టడం జరిగింది అనమాట. రియల్ లైఫ్ హీరోస్. తర్వాత చూసుకుంటే మన అటల్ మిషన్ మనకి ఏంటంటే మనకి ఇన్నోవేషన్ అంటే ఏంటంటే నవకల్పన అంటే కొత్తగా ఎవరైతే నవకల్పన అంటే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళందరికీ చెప్పి ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం ఏంటంటే ఎందులో ఎత్తాం అంటే ఒక 6 ఆటలు ర్యాంకులు ఎత్తాం. ఆ 6 చూసుకుంటే ఏంటంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్, తర్వాత వచ్చి అటల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్కంబినేషన్ సెంటర్స్, తర్వాత అటల్ నో ఇండియా. మీరు ఏమీ రాసుకోవద్దు మామూలుగా ఏంటంటే మీరు ఏంటంటే అటల్ అంటే ఇందులో 6 ఉంటాయి నవకల్పన చేసుకోవడానికి అని తెలుసుకుందని నార్మల్గా చెప్తున్నాను అంతే. అటల్
కమ్యూనిటీ, తర్వాత అటల్ రీఛార్జ్ అండ్ ఇన్నోవేషన్స్ ఆర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, తర్వాత మ్యూనిటరీ ఆఫ్ చేంజెస్. ఈ అటల్లో వచ్చి 6 తీసుకొచ్చారన్నమాట. ఆ నవకల్పలు ఈ 6 ఆటలు ఎవరైతే ఎప్పటికప్పుడు రీఛార్జ్ అండ్ తర్వాత కొత్తగా ఎవరైతే పెడతారో, తర్వాత ఎకానమీగా ఎవరైతే కొత్తగా ఇన్నోవేషన్ చేస్తారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాకెట్ను తయారు చేయాలని కూడా చిన్న వయసు నుంచి కూడా మీకు ఒక నవకల్పని అలవాటు చేయాలని, అంటే కొత్తవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు ఎలా ఉండేవారంటే ఒక కారు కొనుక్కున్నారంటే ఆ కారు ఇచ్చిన తర్వాత దాన్ని ఇప్పేసేవారంట. అంటే కార్ని ఎలా తయారు చేస్తారని చూడడానికి ఇప్పేవారంట. వీళ్ళు ఇంటికాడ అందరూ కొట్టేవారండి. వీడికి ఏది కొనడం ఏం కొన్నా జరిగేలాగా ఇప్పేసి పడేస్తారండి. అలా హెలికాప్టర్ కొనుక్కొని హెలికాప్టర్ ఎలా తయారు చేసిన మోటార్ని ఇప్పేసి మళ్ళీ బిగించడం వచ్చేది కదంట. రివర్స్లో బిగించేసేవారంట. అలా చాలా చేశారు. మొత్తం మీద మనకి శాటిలైట్ సిస్టమ్, ఇస్రో చాలా వరకు మనకి ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు అబ్దుల్ కలాం గారు ద గ్రేట్. ఎందుకంటే అతను ఏకంగా పెళ్లి చేసుకోలేదు, ఏకంగా దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో. థ్యాంక్ యూ సార్. మీకోసం మీలోంచి మేము ఎంతోగానో నేర్చుకుని మీలా కాకుండా మాకులో తోచినంతగా మేము ఎదుగుతాం. మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా మాకు నిలిచారు. మా ఇండియాలో పుట్టడం మేము అనుకున్న మాకు అదృష్టం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనం దీని గురించి డెప్త్గా మాట్లాడుకుంటే అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ అంటే దీన్ని తీసుకొచ్చారన్నమాట. ARIIA 2020. దీంట్లో ఏంటంటే మనకి 6 ఉన్నాయి. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్. ఇందులో ఏంటంటే 6 మెజర్మెంట్లు, ఈ 6 కేటగిరీలో చూసి ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, దీనికి ఏంటంటే ఎవరైతే బాగా దీనికోసం కష్టపడతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో 7 పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. పారామీటర్స్ అంటే 7 పారామీటర్స్లో ఈ 6 ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరం కూడా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇందులో ఇప్పుడు ఎవరికి వచ్చిందంటే IIT మద్రాస్కి ఫస్ట్ వచ్చిందనమాట. IIT మద్రాస్ టాప్ పొజిషన్లో ఉండడం జరిగిందనమాట. తర్వాత వచ్చి యూనివర్సిటీ అంతవరకు ఉంటుంది సరిపోద్ది. ఓకే, ఎవరు వచ్చారంటే IIT మద్రాస్. ఓకే, తర్వాత వచ్చింది ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై తర్వాత టాప్ పొజిషన్లో ఉండడం జరిగిందనమాట. తర్వాత కాలేజీ చూసుకుంటే ఇంజనీరింగ్ పూణే, కాలేజీలో ఇంజనీరింగ్ పూణే రావడం జరిగిందనమాట. ఓకే, మీరు అంతవరకు చూసుకుంటే సరిపోద్ది. అంటే మీరు ఈ గుర్తుపెట్టుకుంటారు కదా, మీకు ఒకలా అటల్ మిషన్ ఉంది, ఎవరైతే నవకల్పన చేస్తారో వాళ్ళకి ర్యాంకింగ్లు ఇస్తారో టాప్ IIT మద్రాస్ ఉంది, తర్వాత వచ్చి పూణే, తర్వాత వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై. అంటే మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే IIT మద్రాసు, తర్వాత ముంబై కెమికల్ టెక్నాలజీ ముంబై, తర్వాత వచ్చి ఇంజనీరింగ్లో చూసుకుంటే పూణే మహారాష్ట్ర. ఓకే, ఇలా ఉన్నాయన్నమాట. ఇందులో కూడా కేటగిరీలు చూసుకుంటే మెజర్ ఇండికేటర్ ఆఫ్ ది కన్సిడర్ అంటే ఇది మీరు అవసరం లేదు, మీకు 7 కేటగిరీస్ అని చెప్పాను కదా, 7 ఇవి అనమాట. బడ్జెట్ ఫండింగ్ సపోర్ట్ ఎంత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అవేర్నెస్ ఉందా చేసిన వాటిలో, తర్వాత వచ్చి ప్రమోషన్ సపోర్టు, ఎంటర్ప్రైజర్షిప్ ఎలా ఉంది, ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రేట్స్ పెట్టుకున్నారా, లేకపోతే ఇన్నోవేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా, అలా కొంచెం ఈ 7 కేటగిరీలో చదువుతారు. తర్వాత స్కీమ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీసర్స్. అంటే ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో ఉంది కదా, ఫారెస్ట్ ఏరియాలో చాలా ఇల్లీగల్గా జరుగుతున్నాయి, అక్కడ ఏంటంటే అడవులు కొట్టేయడం ఇలాంటివి కొన్ని చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీసర్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి అడవుల్లో కూడా ఎవరైతే బయట ఏంటంటే స్టేషన్గా ఏర్పాటు చేస్తే ఏది ఎక్కడికి వెళ్తుంది ఏంటి మొత్తం అంతా కూడా జరిగిద్ది. మనం అడవులు కాపాడితే ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్గా బాగుంటుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ తీసుకురావడం జరిగింది అనమాట దీన్ని. ఓకే, ఈ IRO అంటారు, ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీసర్స్. ఇటు 19 రీజనల్ ఆఫీసర్స్ ఏర్పాటు చేయాలనుకుంటుంది అనమాట. 19 ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీసర్స్ అనమాట. ఏం చేస్తాయంటే ఇంచు టు ఇంచు ప్రతిదాన్ని కూడా ఈ డేటాను కూడా తీసుకుని అక్కడ ప్రతి డేటాని అప్లోడ్ చేస్తాయన్నమాట, కంప్యూటర్లో చేస్తాయి. ఓకే, 2020 అక్టోబర్ 1 కల్లా ఈ ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట ఇట్లా. ఓకే, ఏ మినిస్ట్రీ శాఖ మీరు ఇంప్లిమెంట్ చేస్తుందో తెలుసుకోవాలి. ఓకే, ఈ ఏంటంటే మనకి కొంచెం డెప్త్గా మాట్లాడుకుంటే ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీసర్స్ షాల్ హ్యావ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రీజనల్ ఆఫీసర్స్. ఓకే, ఇది ఏ మినిస్ట్రీ శాఖ ఏర్పాటు చేస్తుందో చూసుకున్న తర్వాత ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది. తర్వాత వచ్చి నేషనల్ టైగర్ కన్వర్షన్ అథారిటీ. ఓకే, చూసుకుని మళ్ళీ చెప్తున్నా, ఇది ఏర్పాటు చేసే మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, తర్వాత వచ్చి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, తర్వాత వచ్చేసి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఏ సంవత్సరంలో తీసుకొచ్చారో మీరు నాకు పెట్టండి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏ సంవత్సరంలో పెట్టారో కామెంట్లో పెట్టండి. తర్వాత సెంట్రల్ జూ అథారిటీ కూడా పెట్టండి. తర్వాత అండ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. ఇవన్నీ కలిపి ఏంటంటే దీన్ని ఏర్పాటు చేస్తున్నాయి. 19 ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఓకే, మీరు అంతవరకు చూసుకుంటే ఇంపార్టెంట్ అనమాట. మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది ఏంటంటే మినిస్ట్రీ శాఖ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎప్పుడు చేయబడింది, సెంట్రల్ జూ అథారిటీ అంటే ఏంటి, మొత్తం అన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. ఓకే, మీరు అంతవరకు తెలుసుకోండి. తర్వాత చూసుకుంటే మనకి ధనవతి రత్ అని చెప్పి
ధన్వంతరి రత్ అని చెప్పి ఒక దాన్ని తీసుకొచ్చారు. ఇది ఏంటంటే పోలీస్ ఉన్నారు కదా, పోలీస్ ఫ్యామిలీకి కూడా ఆయుర్వేదంలో ఫ్రీగా మెడిసిన్ చేయాలని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారన్నమాట. మీరు అంతవరకు చూస్తే సరిపోద్ది. ఆయుష్ని పెంచడానికి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఏంటిది? ధన్వంతరి రథ్ DHANWANTRI ధన్వంతరి రత్ అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. ఇది ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఢిల్లీ పోలీసెస్ దీని ముందు తీసుకురావడం జరిగింది. పోలీస్ ఫ్యామిలీకి కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇది ఏంటంటే మొబైల్ యూనిట్ ఆయుర్వేద హెల్త్ కేర్ సర్వీస్ అనమాట ఇది. ఓకే, అంతవరకు సరిపోద్ది. తర్వాత చూసుకుంటే స్వదేశీ మైక్రోబ్స్ ఛాలెంజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ చిప్లు ఉంటాయి కదా, ఇప్పుడు మెమరీ చిప్స్, ఏంటంటే డేటా కేబుల్ చిన్న ఏంటంటే మనకి ఇప్పుడు మట్టితో తయారు చేసినవి కూడా ఉంటాయి. మట్టితో ఏంటంటే ఇప్పుడు సిస్టమ్ని కూలింగ్ని ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్కి బయట మనం పెడతాం చూడండి, వైర్కి బయట. అలాగా ఏంటంటే కొన్ని వేడిని కంట్రోల్ చేయడానికి ఉంటాయి, కొన్ని కూలింగ్ పెట్టడానికి చిప్స్ ఉంటాయి మనకి. కంప్యూటర్కి కాదు, యూపీఈకి ఉంటాయి, సిపియూకి, యూపీఎస్కే ఉంటాయి మన చిప్స్. అయ్యే కాకుండా మైక్రోబ్ చిన్న వస్తువులు తయారు చేయడానికి. ఇలా ఏంటంటే స్వదేశీ మనం బయట దేశం మీద డిపెండ్ అయ్యి ఉన్నాం ఎక్కువ. అదేంటంటే మన దేశంలో తయారు చేయాలని చెప్పేసి స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజెస్ అని చెప్పి దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఆత్మనిర్భర్ భాగంలో దీన్ని తీసుకొస్తున్నారు అనమాట. ఓకే, మీరు ఇది ఏ మినిస్ట్రీ శాఖ ఇంప్లిమెంట్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ఏంటి? స్వదేశీ మైక్రో ప్రాసెస్ ఛాలెంజెస్. ఓకే, మీరు మినిస్ట్రీ శాఖ తెలుసుకున్నారు ఇంకా మీకు ఏదైనా చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ చెప్తున్నా, స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజెస్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. అంటే సీడెక్ ఏంటంటే ఐఐటి మద్రాస్ సెంటర్ డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్ కంప్యూటింగ్. అంటే ఏంటంటే మనకి ఇందులోనే జరే ఎక్కువగా టాప్లోనే ఐఐటి మద్రాస్, తర్వాత సైన్స్ ఆఫ్ బెంగళూరు, తర్వాత ఐఐటి ఖరగ్పూర్, ఈ కొన్ని ఉంటాయి. ఎప్పుడు జరి మంచి ర్యాంకులుగా బాగా మన ఇండియాలో కొంచెం పర్ఫార్మెన్స్ చేస్తాయన్నమాట. ఓకే, అలాగే ఐఐటి మద్రాస్ ఇప్పుడు బాగుందన్నమాట. ఓకే, అది దాని ద్వారా ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ మైక్రో ప్రాసెసింగ్ తీసుకురావడం జరిగిందనమాట. దాని ద్వారా ఏంటంటే 32 బిట్ అండ్ VEGI వెగా 64 బైట్ రెస్పెక్ట్లీ యూజింగ్ ద ఓపెన్ సోర్స్ ఆర్కిటెక్చరింగ్ అండర్. అంటే ఏంటంటే అంత చిన్నవి కూడా తయారు చేసే టెక్నాలజీని తీసుకొస్తున్నారు మనం ఇండికి మైక్రో ప్రాసెసర్ డెవలప్మెంట్ అని చెప్పి, ప్రోగ్రామ్ అని చెప్పి. ఓకే, ఇంతవరకు చూసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ చూసుకుంటే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2020. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒక రిపోర్ట్ రావడం జరిగింది. అంటే సర్క్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2020. ఇందులో చూసుకుంటే ఏంటంటే మనకి మొట్టమొదటిగా ఏ దేశం ఫస్ట్ ఉందంటే డెన్మార్క్ అనేది ఫస్ట్ రావడం జరిగింది. దీంట్లో 85 కంట్రీస్ ఉన్నాయి. 81% గ్లోబల్ పాపులేషన్ అంతా కూడా కౌంట్ చేసినాయి అనమాట. 85 కంట్రీస్, 81% గ్లోబల్లో ఉండే ప్రపంచంలో ఉండే పాపులేషన్ అంతా కూడా డిజిటలైజేషన్ చేసిందనమాట. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2020. మీకు అన్నిసార్లు చెప్తున్నానంటే ఈజీ అవుతుందని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇందులో చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ స్థానంలో ఉన్నది ఎవరంటే ఇప్పుడు 75 కంట్రీ, మొత్తం 85 కంట్రీస్. ఓకే, ఇందులో డెన్మార్క్ లీడింగ్ పొజిషన్లో ఉండడం జరిగిందంట. యూరప్ కంటోనెంట్ చూసుకుంటే యూరప్ విత్ డెన్మార్క్ 85 కంట్రీల్లో ఫస్ట్. అంటే అక్కడ మనకి ఏంటంటే డిజిటల్ అంటే నెట్వర్క్, డిజిటల్ అంటే గుర్తుపెట్టుకునే పేపర్లెస్, డిజిటల్ అంటే అంతా కూడా ఫోన్లో ఇంటర్నెట్లో అయిపోయిందని డిజిటల్ అంటారు. ఓకే, ఆ డిజిటల్లో అంటే టెక్నాలజీలో ఎవరు ఉన్నారంటే యూరప్ కంట్రీలో డెన్మార్క్ ఉంది ఫస్ట్ స్థానంలో. 85 కంట్రీస్లో పాపులేషన్ మొత్తం చూసుకుంటే. ఓకే, దీన్ని స్టడీ చేశారనమాట. మొత్తం 85 కంట్రీస్లో స్టడీ చేస్తే ఇచ్చిన రిపోర్ట్ అనమాట. ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ గ్లోబల్ ర్యాంకింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఈ ర్యాంకింగ్లో ఫస్ట్ డెన్మార్క్ ఉంది. మన ఇండియా పొజిషన్ కూడా చూసుకుందారు. తర్వాత చూసుకుంటే ఏంటంటే తర్వాత కెనడా లీడ్స్ అమెరికన్ కాంటోనెంట్స్, జపాన్ ఇన్ ఆసియా, సౌత్ ఇప్పుడు కాంటోనెంట్స్ యూరప్లో డెన్మార్క్, తర్వాత కెనడా, అమెరికా కాంటోనెంట్లో కెనడా ఫస్ట్ స్థానంలో ఉంది. మన ఏషియాలో చూసుకుంటే జపాన్ ఫస్ట్ స్థానంలో ఉంది. సౌత్ ఆఫ్రికాలో చూసుకుంటే ఆఫ్రికాలో ఫస్ట్ ఉంది. మీరు చూసుకోండి, నేను కంటోనెంట్లు చెప్తున్నాను, కంటోనెంట్లు ఏదో చెప్తున్నాను. మన కంటోనెంట్లో ఫస్ట్ చెప్తున్నది ఏంటి? యూరప్లో డెన్మార్క్. తర్వాత అమెరికా కాంటోనెంట్లో కెనడా ఉంది, అంటే నార్త్ అమెరికాలో కెనడా ఉంది. తర్వాత వచ్చి అంటే నార్త్ అమెరికా సముద్రం రెండు కలిపితే కెనడా ఫస్ట్ స్థానంలో ఉంది. తర్వాత ఆసియాలో వచ్చి జపాన్, సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా ఉంది. మనకి ఏంటంటే ఆఫ్రికా వేరు, సౌత్ ఆఫ్రికా వేరు. ఓకే, సౌత్ ఆఫ్రికా కూడా కంట్రీ అనమాట. ఆఫ్రికా కంటోనెంట్లో సౌత్ ఆఫ్రికా ఉంది. తర్వాత న్యూజిలాండ్ ఓషన్స్లో చూసుకుంటే, దీవుల్లో చూసుకుంటే న్యూజిలాండ్ అనేది ఏంటంటే ఉందన్నమాట. ఓకే, జాలాండ్ న్యూజిలాండ్. ఓకే, ఇప్పుడు ఇండియా ర్యాంకింగ్ సిస్టమ్లో చూసుకుంటే ఎంత ఉందంటే 57 స్థానంలో ఉంది. అంటే మన ఇండియా చూసుకోండి డిజిటల్లో అంటే ఎంత ఉంది? 85లో ఉంది. కానీ నెట్వర్క్ ఇంటర్నెట్ అపార్టబిలిటీ అంటే మనకి తక్కువ రేటుకి వచ్చేంత ఇంటర్నెట్ ఏ దేశంలో ఉంటుంది అనమాట. మనకు 1 GB 2 GB డేటా మనకి 21 రూపీస్కి వస్తుంది జియోకి. అదే అమెరికాలో చూసుకుంటే 118 రూపాయలు ఉంటుంది.
అంటే ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కువ రేట్ ఉంటుంది. మన ఇండియాలో ఇంటర్నెట్ అనేది తక్కువ రేట్ దొరికిద్ది. మనం దాంట్లో చూసుకుంటే 9th ప్లేస్లో ఉన్నమాట. అవుట్ పెర్ఫార్మ్ కంట్రీస్లో చూసుకుంటే 9th ప్లేస్లో ఉన్నమాట. తర్వాత వచ్చి ఫస్ట్ ఏమన్నాయంటే యూకే, యూఎస్ఏ, చైనా ఉన్నాయి. ఓకే, ఇంటర్నెట్ అపార్టబిలిటీ ఉన్న దాంట్లో. తర్వాత ఇంటర్నెట్ క్వాలిటీ, మన క్వాలిటీ తక్కువగా ఉంటుంది. క్వాలిటీ చూసుకుంటే 78 స్థానంలో ఉన్నాయి ఏకంగా మనం. ఓకే, మనం ఇంటర్నెట్ అపార్టబిలిటీలో చూసుకుంటే 9th ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ వచ్చి యూకే, యూఎస్ఏ, చైనా ఉన్నాయి. ఓకే, తర్వాత ఇంటర్నెట్ క్వాలిటీలో చూసుకుంటే 78వ ర్యాంక్లో ఉన్నాం మనం ఇంటర్నెట్ క్వాలిటీ. తర్వాత వచ్చి ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 79వ స్థానంలో ఉన్నాం. ఓకే, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 79వ స్థానం, ఇంటర్నెట్ క్వాలిటీలో 78వ స్థానంలో ఉన్నాం. తర్వాత ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ 57వ స్థానంలో ఉన్నాం. ఎలక్ట్రానిక్ సెక్యూరిటీలో 57వ స్థానంలో ఉన్నాం. టోటల్గా కూడా 57 స్థానంలో ఉన్నాం. చూసుకుంటే 2 57 వచ్చాయి మనకి. తర్వాత ఈ గవర్నమెంట్లో 15లో ఉన్నాం. ఈ గవర్నమెంట్లో కొంచెం మనం ఎందుకు ఉన్నాం అంటే మన స్కీమ్స్ చాలా వరకు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఏంటంటే ఆరోగ్య సేతు యాప్ అని, తర్వాత దిశ యాప్ అని కొన్ని తీసుకొచ్చాం కదా. అలా ఈ గవర్నెన్స్లో మనం 5th ప్లేస్లో ఉన్నమాట. మనకి ఏంటంటే ఇప్పుడు ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా ముందు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మనకి ఏదైనా చదువుకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంటే కాదు, చార్ట్లో కూడా ఈ గవర్నెన్స్లో ఉండదు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత కూడా డిజిటల్గానే ఉన్నాయి, కాకపోతే ఇంప్లిమెంట్ సరిగ్గా అవ్వట్లేదు అనమాట. ఓకే, తర్వాత న్యూజిలాండ్ అండ్ ఇటలీ కూడా ఈ గవర్నెన్స్లో ఫస్ట్ స్థానంలో ఉన్నాయన్నమాట. న్యూజిలాండ్ అండ్ ఇటలీ ఈ గవర్నెన్స్లో. ఓకే, తర్వాత చూసుకుంటే మనకి రోజుకు ఒక మ్యాపింగ్ కూడా నేర్చుకుంటారు మనం. అలా మనకి అట్లాస్లో మ్యాప్ అంతా ఏదో టైంకి మొత్తం మనకి అట్లాస్ అంటే ఏంటి మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి సెక్టంగ్ వైల్డ్ లైఫ్ సెంచురీ మీకు ఎవరికైనా గుర్తుందా? దీనికోసం మనం చైనా ఆక్యుపై చేస్తుందని చెప్పి భూటాన్కి అరుణాచల్ ప్రదేశ్కి మధ్యలో ఉందని చెప్పి మాట్లాడుకున్నాం. సెక్టంగ్ వైల్డ్ లైఫ్ సెంచురీ ఇక్కడ నేను చూపెడుతున్నాను చూడండి. ఇక్కడ అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి మధ్యలో భూటాన్ ఉంది. ఇక్కడ లింక్ అయ్యి బార్డర్ కంట్రీగా ఆ భూటాన్కి మనకి మధ్యలో సెక్టంగ్ వైల్డ్ లైఫ్ సెంచురీ ఉంది. ఇది చూసుకుంటే భూటాన్ ఎక్కడంటే మన ఇండియా దీంట్లో కూడా మనకి ఇండియాకి భూటాన్కి లింక్ అయి ఉంటుంది. ఏకంగా దీన్ని చైనా అరుణాచల్ ప్రదేశ్ మాదే, ఇది మాదే అని చెప్పి మొన్న మనకి బ్లేమ్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే మనం దాన్ని పట్టించుకోలేదు, ఇంటర్నేషనల్గా కూడా దాన్ని గుర్తించలేదు, మన దాన్ని గుర్తించారు. ఓకే, భూటాన్ ఏంటంటే మనతోనే ల్యాండ్ కంట్రీతో మనతోనే దానికి ల్యాండ్షిప్ ఉందన్నమాట. చైనాతో దానికి అంబాసిడర్ డైరెక్ట్గా లేదు. అది ఏమన్నా ఉందనుకో మనతో చెప్పేది మనం చైనాతో చెప్తాం అన్నమాట. భూటాన్ మనకి చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మై స్లోగన్ జై హింద్.